తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల సందడి మొదలైంది. ఎమ్మెల్సీలు నామినేటెడ్ పదవులపై కసరత్తు ముగిసింది. ఎమ్మెల్యే గవర్నర్ గ్రాడ్యుయేట్ కోటాలో అభ్యర్థుల ఖరారు పూర్తయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులను ఏఐసీసీ మరి కాసేపట్లో ప్రకటించనుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్లు సమాచారం. మరోవైపు నామినేటెడ్ పదవుల లిస్టును సీఎం రేవంత్ రెడ్డి రెడీ చేశారు. ఈ నెలాఖరులోపు నామినేటెడ్ పదవులకు పేర్లను హైకమాండ్ ప్రకటించనుంది. పార్టీకి విధేయత చూపిన వాళ్లకు, పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వాళ్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. టికెట్ రాని అనుబంధ విభాగాల నేతలకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆర్టీసీ చైర్మన్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్ వంటి పదవులను సీనియర్లకు ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల సందడైతే మొదలైంది. ఇప్పటికే ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులకు హైకమాండ్ కసరత్తు అయితే పూర్తి చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. ఓవర్ టు సిద్ధార్థ్. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల సందడి మొదలైంది. ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులపై కసరత్తు అయితే ముగిసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఇప్పటికే నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీలపై కసరత్తు ముగిసినట్లు కనిపిస్తుంది. ఎప్పుడు వీరి పేర్లు ప్రకటించే అవకాశం ఉంది? ఏంటి ఓవరాల్ అప్డేట్స్? శంకరి, కాంగ్రెస్ పార్టీలో పదవుల సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఇటు ఎమ్మెల్సీలకు సంబంధించి, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ పదవులకు సంబంధించి కసరత్తు పూర్తి చేసేసింది. ఇక ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకు 2 పేర్లను కూడా ఖరారు చేసింది. మరి కాసేపట్లోనే ఏఐసీసీ దీనికి సంబంధించినటువంటి ఒక నోట్ని విడుదల చేయనుంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల కోసం రేపటి వరకు నామినేషన్కి చివరి తేదీ ఉన్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఏఐసీసీ 2 పేర్లను అనౌన్స్ చేయనుంది. బల్మూరి వెంకట్, అదేవిధంగా అద్దంకి దయాకర్, ఈ 2 పేర్లను ఖరారు చేసింది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి నోట్ని విడుదల చేయనుంది. ఇక గవర్నర్ కోటాలో నియామకం కావాల్సినటువంటి 2 ఎమ్మెల్సీల కోసం పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. ఈ 2 పేర్లకు సంబంధించి టీపీసీసీకి ఒక అనౌన్స్ చేయనుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వనుంది. ఆ 2 కోటాలో కోదండరాం, ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమీర్ అలీ ఖాన్, ఈ 2 పేర్లను ఖరారు చేసింది. ఈ 2 పేర్లను టీపీసీసీ పెద్దలకు ఏఐసీసీ సమాచారం ఇస్తుంది. దాని తర్వాత త్వరలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఈ 2 పేర్లను క్యాబినెట్ ఆమోదించి గవర్నర్కు సిఫారసు చేయనుంది. ఇక దాంతోపాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా పేర్లను ఖరారు చేసింది. ఈ 2 పేర్లకు సంబంధించి ఏఐసీసీ టీపీసీసీకి ఒక 2 రోజులలో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వనుంది. ఇక దాంతోపాటు కార్పొరేషన్ పదవులు, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేశాడు. అనేక మంది నిపుణులతోని, ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో టికెట్లు రాని వాళ్ళు, పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి వాళ్ళు, పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఇటు రాజకీయ అడ్వైజర్లకు సంబంధించినటువంటి పోస్టులు ఫిలప్ చేయాల్సి ఉంది. దాంతోపాటుగా ఆర్టీసీ చైర్మన్, ప్లానింగ్ కమిషన్కి సంబంధించినటువంటి వైస్ చైర్మన్, అదేవిధంగా సివిల్ సప్లై కార్పొరేషన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అన్నింటికీ త్వరలోనే పేర్లను ఖరారు చేయనుంది. ఈ నెల చివరి వరకు వీటి పేర్లను అనౌన్స్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసేసింది. ఇక అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వాళ్ళు మొన్నటి ఎన్నికల్లో టికెట్లు రాని వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. దాంట్లో భాగంగానే
ఇటు అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి శివసేనారెడ్డి, నూతి శ్రీకాంత్ గౌడ్, అన్వేష్ రెడ్డి, మెట్టు సాయి, సామా రామ్మోహన్ రెడ్డి, భూపతి రెడ్డి నర్సారెడ్డి, చల్లా నరసింహారెడ్డి, అదేవిధంగా ఫహీం పేర్లను ఈ కార్పొరేషన్ పదవుల కోసం అనుకుంటున్నారు. అయితే కొన్ని పెద్ద కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పేర్లను కూడా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయనుంది. మొన్న టికెట్లు వచ్చి పోటీ చేసి ఓడిపోయినటువంటి సీనియర్లు కొంతమంది ఉన్నారు. లైక్ జీవన్ రెడ్డి, షబీర్ అలీ, సంపత్, మధుయాస్కి, షబీర్ అలీ వీళ్ళ పేర్లు కూడా కసరత్తు చేస్తూ ఉంది. వీళ్లకు పెద్ద కార్పొరేషను అదేవిధంగా కేబినెట్ హోదాతో కూడినటువంటి పదవులను ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మిగతావన్నింటినీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనౌన్స్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నారో వీళ్ళకు మొదటి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఈ నామినేటెడ్ పోస్టులను అతి త్వరలోనే అనౌన్స్ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో వాటిని ఈ నెల చివరి వరకు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్సీలకు సంబంధించి రేపటి వరకు ఎమ్మెల్యే కోటాలో ఉండేటువంటి 2 ఎమ్మెల్సీలకు రేపే చివరి డేట్ కాబట్టి నామినేషన్ వేయడానికి ఈరోజు నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఏఐసిసి కాసేపట్లోనే దీనికి సంబంధించిన నోట్ని విడుదల చేయనుంది. అద్దంకి దయాకర్, అదేవిధంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బల్మురి వెంకట్ పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. వీళ్ళిద్దరి పేర్లను కాసేపట్లోనే అనౌన్స్ చేయనుంది. అనౌన్స్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన నామినేషన్ పత్రాలను కూడా నిన్ననే గాంధీ భవన్ సిబ్బంది రెడీ చేశారు. ఒక్కొక్క నామినేషన్కి 10 మంది ఎమ్మెల్యేలు దానికి బలపరచాలి, వాళ్ళ సంతకాలు పెట్టాలి. నిన్ననే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు గాంధీ భవన్కి వచ్చి నామినేషన్ల పైన సంతకాలు కూడా చేశారు. ఈ నామినేషన్లు కంప్లీట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఏఐసిసి ఆ 2 పేర్లను అనౌన్స్ చేసినాక వాళ్ళను గాంధీ భవన్కు పిలిచి వాళ్ళకు నామినేషన్ పత్రాలు ఇస్తారు. ఆ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యాలయంలో ఈరోజే వాళ్ళు ఇటు బల్మురి వెంకట్, అద్దంకి దయాకర్ వీళ్ళిద్దరూ నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ మొదటి దఫాలో ఎవరికైతే కార్పొరేషన్ చైర్మన్లు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ రాని వాళ్ళు ఎవరు అధైర్యపడవద్దు. పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన వారికి మళ్ళీ గుర్తింపు ఉంటుంది. మిగతా వాటన్నింటికి సంబంధించి అతి త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే మిగతా కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పోస్టులు వీటన్నింటినీ భర్తీ చేద్దామని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎవరైతే కాంగ్రెస్ కృషి కోసం పనిచేశారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళందరికీ సముచిత గౌరవం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో వీటి అన్నిటికీ సంబంధించి జనవరి ఎండింగ్ లోపు వీటికి సంబంధించినటువంటి పేర్లను అనౌన్స్ చేయనున్నారు గాంధీ భవన్లో. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో మాత్రం ఈ పోస్టులకు సంబంధించి ఒక జోష్ అయితే నెలకొంది. కొంతమంది తమకు పోస్టులు కావాలని లాబింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎవరు లాబింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరెవరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారో వీళ్ళందరి పేర్లు అధిష్టానం దగ్గర ఉన్నాయి. వీళ్ళందరికీ సముచిత గౌరవం కల్పిస్తాము. వాళ్ళ ఇంటి దగ్గరికే ఆర్డర్స్ వస్తాయి. ఎవరు తొందరపడవద్దు లాబింగ్ చేయడము, లేదంటే దీనికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు చేయకపోయినా కష్టపడ్డ వారికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి కొన్ని పేర్లను ఇప్పటికే ఖరారు చేశారు. మిగతా పేర్లను కూడా లోక్సభ ఎన్నికల తర్వాత ఖరారు చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ్.